Dear brothers and sisters, may the Lord bless you according to Isaiah 51:3. ప్రియమైన సోదర సోదరీలారా, యెషయా 51:3 ప్రకారం దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. The Lord will surely comfort Zion యెహోవా సియోనును ఆదరించుచు ఉన్నాడు. and will look with compassion on her ruins. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి He will make her deserts like Eden, అరణ్య స్థలములను ఏదేను వలె చేయిచు ఉన్నాడు. her wastelands like the garden of the Lord. దాని ఎడారి భూములు యెహోవా తోటవలె నగునట్లు చేయిచున్నాడు. Joy and gladness will be found in her, thanksgiving and the sound of singing. ఆనంద సంతోషములను, కృతజ్ఞతా స్తుతియు, సంగీత గానమును దానిలో వినబడు. As in Numbers 24:1, the Bible says, it pleased the Lord to bless Israel. సంఖ్యాకాండము 24:1 ప్రకారం ఇజ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిది, ఆనందదాయకమని తెలుసుకొని ఉన్నప్పుడు. That's why the Lord says, I will make her deserts like Eden. అందుచేతనే దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, అరణ్య ప్రదేశములను నేను ఏదేను తోటవలే చేయుదును. Whenever we think about Eden, all that comes to our mind is how glorious it will be. మనము ఏదేను తోట గురించి మనసులోకి తెచ్చుకున్నప్పుడెల్లను కూడా అది ఎంత మహిమవంతంగా ఉంటుందో కదా అనే ఆలోచన వస్తోంది. Eden was a place where God was present. ఏదేను దేవుడు స్వయంగా ప్రత్యక్షమవుతూ ఉన్న ప్రాంతమది. The Lord was walking with Adam and Eve. ప్రభువు ఆదాము హవ్వలతో కూడా సంచరిస్తూ ఉన్నారు. That's the blessing God wants to give you today, dear friend. ప్రియ స్నేహితులారా, అటువంటి ఆశీర్వాదం ఈ రోజున దేవుడు మీకు అనుగ్రహించవలెనని కోరుతూ ఉన్నారు. You will be like the Garden of Eden. మీరు ఏదేను తోటవలే ఉంచబడనై ఉన్నారు. And second thing is, the Lord says, I will make her wasteland like the garden of the Lord. రెండవదిగా ప్రభు సెలవిచ్చిన మాట ఏమిటి అనగా, దాని ఎడారి భూములను యెహోవా తోటవలే ఆగునట్లు చేస్తాను. How was the garden of the Lord? యెహోవా యొక్క తోట ఏ రీతిగా ఉండినది? As in Genesis 13:10 it says, it was a well-watered garden, watered and planted by the hand of the Lord himself. అది బాగుగా నీరు కట్టబడి ఉన్న తోటవలెను, నీటితో పాటుగా యెహోవా నాటిన తోటవలే నీళ్లు పారు ప్రాంతముగా ఉండెను. There were 4 rivers flowing in the garden. ఆ యొక్క తోటలో 4 నదులు ప్రవహించుచు ఉన్నాయి. Yes, the Lord is going to make you as a garden so that you will be watering others. అవును, ప్రభు మిమ్మును తోటవలే చేయగా తద్వారా మీరు ఇతరులకు నీటిని అందించెదరు. And next is, the Lord says, joy and gladness will be found in her. తదుపరి ప్రభు ఏమని చెప్తున్నారంటే, ఆనంద సంతోషములు దానిలో కనబడును. This means the Lord is going to restore your life. దీని భావమేమనగా, దేవుడు మీ జీవితమునకు పునరుద్ధరణ అనుగ్రహించనయ్యున్నారు. Look at Sarah. సారాను మీరు గమనించండి. The Lord brought life out of barrenness, and the Lord gave her Isaac, which means laughter. గొడ్రాలితనములో నుండి దేవుడు జీవమును అనుగ్రహించారు. నవ్వు అనే భావం ఇచ్చే ఇస్సాకును దేవుడు ఆమెకు అనుగ్రహించి ఉన్నారు. The Lord made her to laugh. ప్రభువు ఆమె నవ్వుతూ ఉండులాగున చేసి ఉన్నారు. In my life too, when my mother passed away, I cried a lot. నా జీవితంలో కూడా మా యొక్క తల్లిగారు మరణించినప్పుడు నేను ఎంతగానో ఏడ్చి ఉన్నాను. One day in our family prayer, the Lord spoke through our father, Brother Dinakaran, and said, my child, do not cry. ఓ రోజున మా యొక్క కుటుంబ సమేత ప్రార్థనలో దేవుడు మా తండ్రి గారైన సోదరులు దినకరన్ గారి ద్వారా మాట్లాడి, కుమారి ఏడవద్దు అని చెప్పారు. I'm going to bless you with children who will be having so many talents. అనేకమైన తలాంతులు ఉన్న బిడ్డలను నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదిస్తాను అని తెలియచేశారు. In the same house where you cried, you're going to listen to the sound of the laughter of children, he said.
ఏ యొక్క గృహములో నీవు రోదన ఏడుపు ధ్వని విని ఉన్నావో అదే ఇంట నీ బిడ్డల యొక్క నవ్వులు నువ్వు వినెదవు అని చెప్పారు. I was literally laughing within myself. నాలో నేనైతే ఎంతగానో నవ్వుకుంటూ ఉండిపోయాను. I am not even pregnant today. నేను కనీసం ఈరోజు గర్భము కూడా ధరించలేదు కదా. But then how the Lord is speaking to me. అయినప్పటికీ నీ ప్రభువు నాతో ఈ రీతిగా ఎలా మాట్లాడుతున్నారు? Yes, exactly as the Lord spoke to me. I heard children. I cried. అవును, అక్షరాల నేను ఎక్కడైతే ఏడ్చి లేక రోదించి ఉన్నానో అదే ప్రాంతములో బిడ్డల యొక్క నవ్వులను నేను వినియున్నాను. Joy and gladness will be found in her. ఆనంద సంతోషములు ఆమెలో కనబడును. You will be laughing. మీరు నవ్వుతూ ఉండెదరు. The Lord will fill your mouth with laughter. ప్రభు మీ యొక్క నోటిని నవ్వుతో నింపును. Then you will be thanking God and you will be singing praises to God. అప్పుడు మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సంగీత గానము చేయుదురు. That's what the Lord says to you today as thanksgiving, and the sound of singing will be found in her. కృతజ్ఞతాస్తుతియు సంగీత గానము అనే మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. ఈ మాటలు దేవుడి ఈ రోజున మీతో సెలవిస్తున్నారు. Yes, you will be thanking the indescribable gift of God who is Jesus Christ. చెప్పన సఖ్యము కాని దేవుని యొక్క వరము బహుమానమై ఉన్న యేసుక్రీస్తును బట్టి మీరు కృతజ్ఞతలు చెల్లించెదరు. God will restore you to your original calling. దేవుడు మీ అసలైన పిలుపులోనికి మీకు పునరుద్ధరణ జరిగించనయ్యున్నారు. The Lord who called you is faithful. మిమ్మును పిలిచియున్న ప్రభువు నమ్మదగిన వాడయ్యున్నారు. All your sorrows will be turned into joy. మీ యొక్క దుఃఖము విచారములన్నీ కూడా ఆనందముగా మార్చబడనయ్యున్నాయి. The Lord has done that in my life. ప్రభు నా జీవితంలో అలాగున జరిగించి ఉన్నారు. Will He not do that to you, my friend? నా స్నేహితులారా, ఆయన అలాగునని మీకును జరిగించరా? Father, bless your children who are watching today. తండ్రి, నేటి దినమున వీక్షిస్తూ ఉన్న మీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. Lord, exactly as you have said to them today, Lord, let their deserts become like a Eden, Lord. ప్రభు, అక్షరాల మీరు వారితో సెలవిచ్చినట్లుగానే వారి యొక్క ఎడారి భూములన్నీ కూడా ఏదేను తోటవలెనే అగునుగాక. Let their wastelands become like the garden of the Lord. వారి యొక్క ఎడారి వ్యర్థ భూములన్నీ కూడా యెహోవా తోటవలెనే అగునుగాక. Let joy and gladness be put in their heart right now. ఆనంద సంతోషములు ఇప్పుడే వారి హృదయములో ఉంచబడును గాక. Lord, fill them with the songs of thanksgiving and praises. ప్రభువా, కృతజ్ఞతాస్తుతి గానములతో సంగీత గానములతో స్తుతించులాగున చేయండి. Fill them with the songs of praises, O God. స్తుతి గానములతో వారిని మీరు నింపండి ప్రభువా. Lord, let their heart be filled with the gratitude. వారి యొక్క హృదయము కృతజ్ఞత భావముతో నింపబడి ఉండును గాక. To thank you, Lord. మీకు వందనాలు చెప్పడానికి ప్రభువా. Let this Bible verse come true in their lives. ఈ పరిశుద్ధ గ్రంథ వచనము వారి జీవితంలో వాస్తవమగును గాక. Let the barren womb conceive right now. గొడ్రాలిగా ఉండి ఉన్న గర్భము ఇప్పుడే గర్భము ధరించును గాక. What all they have missed in their lives, give them back to them in double measure, O God. ఓ దేవా, వారి జీవితంలో వేటిని కోల్పోయి ఉన్నారో వాటన్నిటిని తిరిగి రెండింతలుగా అనుగ్రహించండి ప్రభువా. No more dryness. ఇక మీదట ఎండిపోయిన విధానమే ఉండకూడదు. No more waste in their lives, O God. ఇక మీదట దేవా, వారి జీవితంలో వృధా అనేది ఉండకూడదు. Let everything be turned into the garden of the Lord. సమస్తమును కూడా యెహోవా తోటవలెనే మార్చబడును గాక. Let everything be turned into like the garden of the Lord. సమస్తమును కూడా యెహోవా తోటవలెనే మార్పు చేయబడును గాక. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Master. వందనములు ప్రభువా. Lord, Father, let your hand come upon them to enrich them and
refresh them right now. ప్రభువా తండ్రి, ఇప్పుడే మీ హస్తము వారి మీదకి వచ్చి వారిని ఐశ్వర్యవంతముగా మీ సాన్నిధ్యంతో తాజాదనము కలిగేలా Thank you, చేయండి. Lord, for blessing them with all your heart. మీ పూర్ణ హృదయముతో వారిని మీరు ఆశీర్వదించుచూ ఉన్నందుకై వందనములు ప్రభువా. Fill their mouths with laughter, Lord. వారి యొక్క నోటిని నవ్వుతో మీరు నింపండి ప్రభువా. Let them have joy in double measure. వారు రెండింతల ఆనందమును కలిగి ఉండాలి. In Jesus' name. యేసు నామములో ప్రార్థించుచూ ఉన్నాము. God bless you, dear friend. ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. On Saturday, the November 2nd, we will be there as a family to pray for you at Bethesda Prayer Center. శనివారం నవంబర్ 2వ తేదీన మేమందరము కుటుంబ సమేతముగా మీ నిమిత్తమై ప్రార్థన చేయుటకై బెతెస్దా ప్రార్థనా కేంద్రమునకు విచ్చేయిచు ఉన్నాము. ఈమె మనరాల ఆరాధన చిన్న వయసు నుంచి కనపరవ కనపడదు. బెతెస్దా మీటింగ్ కొరకు రైల్వే స్టేషన్కి వచ్చాము. అక్కడ నుంచి చాలా ఇబ్బందిలో మీటింగ్ తీసుకెళ్ళాము. అక్కడ పాల్ దినకర్ బ్రదర్ చేపెట్టి ప్రార్థించారు. వెంటనే పాప కనపడింది. ఇప్పుడు చాలా బాగుంది. The old things are passing away. పాతవి అన్నీ కూడా గతించిపోవచ్చు ఉన్నాయి. God is making you a new person. దేవుడు మిమ్మును నూతనమైన వ్యక్తిగా చేయిచు ఉన్నారు. Friends, you will never be shaken. మీరు ఎప్పటికీ కదల్చబడరు. Come రండి, and go with miracles. అద్భుత కార్యములతో తిరిగి వెళ్ళండి. Go with Jesus. యేసుతో కూడా తిరిగి వెళ్ళండి. తేదీ నవంబర్ 2 శనివారం మధ్యాహ్నం 2 గంటలకు. స్థలము బెతెస్దా ప్రార్థనా గోపురం, కారుణ్య నగర్, కోయంబత్తూర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9487846545. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్ నుండి కోయంబత్తూర్ కారుణ్య నగర్ కు మరియు తిరిగి రావడానికి ప్రత్యేకమైన బస్సు సౌకర్యాలు మీ కొరకు అందుబాటులో ఉన్నాయి. బెతెస్దా ప్రత్యేక ఆశీర్వాద కూటానికి వ్యక్తిగతముగా రండి. ఆశీర్వాదాలు మరియు అద్భుతాలను పొందుకొని మరియు ఆనందముతో మీ ఇంటికి తిరిగి వెళ్ళండి.